వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఇదే నిజం, గుర్తుంచుకోండి. మీ కొందరు ముస్లిం స్నేహితులు కానీ, కొందరు ముస్లిం మత పెద్దలు కానీ, కొందరు ముస్లిం రాజకీయ నాయకులు కానీ, కొందరు ముస్లిం మేధావులు కానీ, కొందరు ముస్లిం వామపక్ష అభ్యుదయవాదులు కానీ, కనీసం హిందూ సెక్యులర్ ముఠా సభ్యులు కానీ, వామపక్ష మేధావులు కానీ ఎవరైనా మహారాష్ట్ర నాసిక్ టీసీఎస్ కేసుని ఖండిస్తూ ఒక్క పోస్ట్ అయినా పెట్టారా? మీరు చూసారా? నేనైతే చూడలేదు. కానీ ఇదే బ్యాచ్ పాలస్తీనా, ఇరాన్, గాజాలకు మద్దతుగా లెక్కలేనన్ని సోషల్ మీడియా పోస్టులు పెట్టారు. ఆ టీసీఎస్ వంటి ముఠాలకు, వారు చేస్తున్న దాష్టికాలకు వీరు మౌనం వహిస్తున్నారు అంటే నైతిక మద్దతు ఇస్తున్నట్టేనా? అంతేకాదు, రేపు వీళ్ళ మీద పెట్టిన కేసులు కోర్టులో డిఫెండ్ చేయడానికి కోర్టుల్లో ఫీజులు తీసుకునే లాయర్లను ఉపయోగించుకుంటుంది వీళ్ళ నెట్వర్క్ అని కూడా చెప్తుంటారు. కేరళలో అఖిల అశోకన్ లవ్ జిహాద్ కేసు మధ్యతరగతి ముస్లిం అబ్బాయి గురించి వాదించడానికి ప్రముఖ కాంగ్రెస్ ఎస్పీ నేత అయిన లాయర్ కపిల్ సిబాల్ 77 లక్షల ఫీజు తీసుకున్నాడట. ఈ 77 లక్షలు ప్రస్తుతం బ్యాన్ చేయబడ్డ సంస్థ పిఎఫ్ఐ ఇచ్చింది. లవ్ జిహాద్ యాంగిల్ లేకపోతే ఆఫ్టర్ ఆల్ ఒక సాధారణ మతాంతర వివాహాన్ని నిలబెట్టడానికి ముస్లిం మత సంస్థ పిఎఫ్ఐ 77 లక్షల ఫీజు ఎందుకు ఖర్చు చేస్తుంది? ఒకసారి మీరే ఆలోచించండి. జై హింద్, జై భారత్. మీకు మంచి మంచి వీడియోలు అందించడానికి దేశం కోసం, ధర్మం కోసం మాకు వీలైనంతగా చాలా కష్టపడుతున్నామండి. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా ఎలాంటి టైంలోనైనా వీడియోలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాం. కాకుంటే కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల వీడియోస్ టైంకి అందివ్వలేక 1-2 రోజులు ఆలస్యంగా పడుతున్నాయి. ఆ ఇబ్బందుల నుంచి కూడా మేము బయటపడాలి అంటే మాకున్న ఏకైక మార్గం మీరే. ప్లీజ్ సపోర్ట్ అస్. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.